బస్సు తిరుపతికి అయితే ఎక్కేసారండి. జనాలు ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నారు. 50 రూపాయల టికెట్ అంట. నేను వచ్చేటప్పుడు 100 తీసుకున్నాడు. అది ఏసీ బస్సు కాబట్టి 100. మామూలుగా అయితే 50 రూపాయలేనండి మామూలు బస్సు అయితే. సోమవారం కదండి, జనాలు మామూలుగా లేరు. హాయ్, స్వాగతం సుస్వాగతం. మాస్టర్ మీ కృష్ణవేణి అరుణాచలం వెళ్తున్నాను. మీ ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటున్నాను. బస్ మొత్తం ఖాళీగా ఉంది. చూడండి, తిరుపతి బస్ స్టాండ్ అండి ఇది. ప్రజెంట్ అయితే ఖాళీ ఉంది. నేనే ఫస్ట్ కూర్చున్నాను. 4 అవర్స్ జర్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కాల్ చేస్తాను. అరుణాచలానికి స్టార్ట్ అయిపోయినానండి. ఇంకా బయలుదేరింది బస్సు. 1 అవర్ లేట్. 290 రూపాయల టికెట్ తీసుకున్నారండి అరుణాచలానికి తిరుపతి నుంచి. అంటే 10 రూపాయల తక్కువ 300. పొరపాటు ఒకటి జరిగిపోయిందండి. నేను తిరుపతిలో ఫస్ట్ బస్సు ఎక్కాను. అది రిజర్వేషను లేట్ అవుతుంది, పక్క బస్సు ఎక్కమంటే మళ్ళీ ఈ బస్సు ఎక్కాను. లగేజ్ మొత్తం అక్కడే ఉందండి, ఆ బస్సులోనే ఉంది. అరుణాచలం అంటే వస్తుంది అది కూడా, కాకపోతే ఏ టైం వస్తుందో అయితే తెలియదు. కండక్టర్కి అయితే చెప్పాను. మొత్తం నా హ్యాండ్ బ్యాగ్ మీకు చూపించాను కదా, ఈ హ్యాండ్ బ్యాగ్ తప్ప లగేజ్ మొత్తం దాంట్లోనే మర్చిపోయాను. నా బట్టలతో కూడా ఏం లేదండి, ఓన్లీ బ్యాగ్తో కూర్చొని ఉన్నాను. ఇక ఆయన ఆజ్ఞ దొరుకుతుందా లేదా అనేది ఇక శివయ్య చూసుకోవాలి. దానికి కూడా టెన్షన్ పడిన అవసరం లేదు. ప్రతి క్షణం ఆ భగవంతుడే ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకొని ఉంటే చాలు. బ్యాగ్ దేవుని వల్ల దొరికిందంటే మీకు మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను. బ్యాగ్ పోయింది కదండి. కండక్టర్ గారు అడిగి కనుక్కుంటున్నారు. పక్క బస్సు వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళు కనుక్కుంటున్నారు. ఆయన హెల్ప్ చేస్తున్నారు. సరే సరే సరే. మీ పేరు సార్? సరే 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 గురుగారు. ఏదో ఒక రూపంలో శివయ్య కాపాడతాడంటే ఇది. మీ పేరు సార్? మా పేరు కృష్ణ. థ్యాంక్ యూ సార్. అది వెనకాల మనం పెట్టే బస్సు ఒక హోటల్ దగ్గర ఆపుతుందండి. బస్ కోసం మళ్ళీ వెయిటింగ్. నా లగేజ్ బస్సులో ఉంది కదా, ఆ బస్సు కూడా ఇక్కడే ఆగుతుందేమో అని చెప్పి కండక్టర్ చెప్పారు. వెయిటింగ్ చేస్తున్నాను. ఇంకా ఏం ఫుడ్ కూడా తినలేదు. లగేజ్ వస్తే చాలా కడుపు నిండిపోతుంది. ఇక్కడ ఆపారండి. హోటల్ కనిపించట్లేదు. శంకరవన భవన్ అంటాం. దొరుకుతుంది. ఆ శివయ్యే ఉన్నాడు. ఒక బస్సు అయితే వచ్చిందండి. అదా కాదని చూస్తున్నాను. ఇది కాదండి. పాపం కండక్టర్ లోపలికి వెళ్ళారు తినటానికి. వెయిట్ చేస్తున్నాను ఆ బస్ కోసం. మాది వచ్చేసి ఇదండి ఈ బస్సు అండి. 11:30 అయిపోయిందండి. ఇక్కడ బస్సు దిగేటప్పటికి అరుణాచలంలో బస్సు అయితే ఇంకా రాలేదు. నా బ్యాగ్ పోయిన బస్సు. ఇక్కడే ఉన్నాను, కట్టు బట్టలతో ఇలానే ఉన్నానండి. చూద్దాం శివయ్య ఏం చేస్తాడో. పర్వాలేదు, ఏదో ఒక జత తీసేసుకొని రూమ్ తీసుకొని వెళ్ళిపోతాను. ఒకవేళ ఫోన్ కూడా పోయి ఉంటే, అసలు నెంబర్స్ కూడా తెలియదు నాకు, ఫోన్ కూడా పోయి ఉంటే ఏంది నా పరిస్థితి చూద్దాం. ఏం లేదండి, డ్రెస్సులు మొత్తం దాంట్లోనే ఉన్నాయి. నా సైట్ కళ్ళజోడు మొత్తం ఒక కొత్త బ్యాగ్ కూడా, అది 5000 దాకా అవుతుంది మొత్తం అంతా. పేస్ట్ నుంచి, బ్రష్ల నుంచి, ఫేస్ వాష్ నుంచి మొత్తం, నిన్న ట్యాబ్లెట్స్ నుంచి అన్నీ కొన్నాను కాళహస్తిలో. చూద్దాం, ఇంకొక 1/2 అవర్ చూసేసి బయలుదేరేస్తానండి. ఒకవేళ కట్టుబట్టలతో రూపాయి లేకుండా ఉంటే ఏంటి పరిస్థితి. ఫోన్పేలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు వేస్తారు. వెయిటింగ్ చేస్తున్నాను, 1/2 అవర్ వెయిటింగ్ చేస్తానండి. ఏం జరిగినా శివయ్య ఎందుకు చేశాడో మనకు తెలియదు. అంత మనం ఒక అడుగు వేయాలన్నా అడుగు తీయాలన్నా అంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి మనం అది ఫాలో అవ్వాల్సిందే. అయితే అర్థం కాలేదండి, డ్రెస్సులు కూడా లేవు స్నానం చేసి బయలుదేరడానికి. షాప్ 12 అయిపోతుంది కాబట్టి షాప్స్ కూడా ఏమీ లేవు. అన్నీ ఈ టైంలో ఉండవు కదా. వెయిట్ చేస్తున్న బస్ స్టాండ్లో. చూద్దాం, బస్సు వస్తే డ్రెస్సులన్నీ ఓకే స్టార్ట్ అయిపోతాను. స్నానం చేయాలి కాబట్టి ఏం అర్థం కావటంలా, కూర్చోను పిచ్చిదాని లాగా బస్ స్టాండ్లో. బస్సు అయితే రాలేదండి. వేరే డ్రైవర్ వండుకొని 6 గంటలకి ఫోన్ చేయమని చెప్పారు.
ఇంకా ఆటో తీసుకొని నేను టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. టైం వచ్చేసి ఇప్పటికి 1:30 అయిందండి, 1:15 అయిపోయింది. అక్కడే రూమ్ తీసేసుకొని బట్టలు అయితే లేవు, ఇవే నీళ్ళలో జాడించి మళ్ళీ అవే వేసుకొని ముందు గిరి ప్రదక్షిణ చేయటం ఫస్ట్ నేను అనుకోవటము. అందువల్ల ముందు అది స్టార్ట్ చేసేస్తాను. తర్వాత రేపు మార్నింగ్కి మళ్ళీ రేపు ఎండ కదండి, మళ్ళీ కాళ్ళు కాలిపోతాయి, చెప్పులు లేకుండా చేయాలి కదా. ఆల్రెడీ జనాలు ఎక్కువగా చేస్తూనే ఉన్నారు. నేను రూమ్కి వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ ఇవే బట్టలు జాడించేసుకొని నేను అవే వేసుకొని మళ్ళీ ప్రదక్షిణకి రావాలండి. శివయ్య టెస్ట్ చేస్తున్నాడు చేయనియండి, ఆయనకంటే ఎక్కువ ఏంటి. మనకైతే ఒక ఆటో ఆయన మాత్రం తీసుకొచ్చాడండి. ఈ రూమ్ ఇచ్చారండి, 1500కి ఇచ్చినారు ఈ రూము. ఏసీ రూమే తీసేసుకున్నాను. మళ్ళీ రేపు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనేసి. ఏమి లేవు అసలు ప్రస్తుతానికి, బట్టలు కూడా లేవు. ఆ పేస్టు అది సోప్ ఒకటి ఇచ్చారండి. మొత్తం ఈరోజు 6 గంటలకేమో ఫోన్ చేయమని చెప్తున్నాడు కండక్టర్. ఈరోజు మార్నింగ్ 6 గంటలకు చేయండి, బ్యాగ్ మాట్లాడదాము అనేసి. బ్యాగ్ వస్తే ఓకే, ఇప్పుడు ఎట్లా కొట్లా చేసి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోవాలా. మళ్ళీ ఇవే బట్టలు జాడీ చేసుకున్నానండి. జాడీ చేసుకొని మళ్ళీ తడి బట్టలు వేసేసుకున్నాను. గిరి ప్రదక్షిణకు బయలుదేరుతున్నాను. టైం వచ్చేసేసి ఇప్పుడు 2:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ ఎంత అవుతుందో ఏమో. నా రూమ్ దగ్గర నుంచి బయలుదేరానండి. నేను తీసుకునింది కళా రెసిడెన్సీ. ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఒక 1/2 కిలోమీటర్ ఉంది రూమ్కి, మళ్ళీ దేవాలయానికి. వీధులన్నీ సైలెంట్గా ఉన్నాయి. మరి 2:30 అవుతుంది కదా టైము, ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నా. ఓకే, మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసానండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. గుడి అరుణాచలము. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కర్పూరం వెలిగియాలంటండి. కర్పూరం తీసుకున్నాము. ఇక్కడ కర్పూరం వెలిగించి ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మనం ఇట్లా దీపం వెలిగించేసి బయలుదేరాలంట. అంతా శివయ్య చూసుకుంటాడు. బయలుదేరుతున్నాను. బయలుదేరేసానండి. 1 కిలోమీటర్ ఏమో నడిచాను. ఇదిగో ఇలా ఉంటుందండి. ఇంకా నడుస్తున్నారు జనాలు. వాళ్ళతో పోటీ లేకుండా మన పల్లి మనం వెళ్ళిపోతూ ఉండడమే. టైంలో కూడా నిమ్మకాయ సోడాలు, కొంచెం తినేటివి, కాఫీలు, టీలు అన్నీ మంచిగా రోడ్డు మీద దొరుకుతున్నాయి. నేనైతే ఒక్కదాన్నే బయలుదేరేసాను. నా పక్కన కూడా అసలు ఎవరు లేరు, వెనక వస్తూ ఉన్నారు. పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాను రోడ్డు పట్టుకొని. అన్నీ దొరుకుతాయండి చూడండి, ఏ టైం అయినా కూడా. శివుని ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు. నిజమేనండి బాబు. నా బ్యాగ్ పోయింది ఇంకా దొరకలేదు అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. ఆయన ఏ క్షణమైనా ఒక అడుగు వేయాలన్నా తీయాలన్నా మొత్తం ఆయన ఆజ్ఞ లేదే ఎవరు ఏం చేయలేము. మనం అనుకుంటాం పూజలు చేసేసినాము, పుణ్యాలు చేసేసినాము, ఇప్పటికిప్పుడే మనకేం కోర్టు రాలేదు, ఇంకా పక్కనోడు బాగుపడిపోతున్నాడు. ఇవన్నీ కాదండి, పూర్వ జన్మలో చేసుకునే మొత్తం ఈ జన్మలో అనుభవించాలి అని నేను నా మనసు అయితే నేను అదే అనుకుంటూ ఉంటాను. ప్రతి అడుగు వేయాలన్నా కూడా పూర్వ జన్మలో ఏం చేసామో ఈ జన్మలో అనుభవించాల్సిందే. అది మంచి అయినా చెడ్డైనా అన్నిటికీ సిద్ధంగా ఉంటే ఓ నమః శివాయ మనం ఉండాలండి. దేనికి భయపడకూడదు, దృఢంగా గట్టిగా ఉండాలి. లాస్ట్కి చావుకైనా సరే మనం భయపడకూడదు. మృత్యువుని ఆహ్వానించాలి, అదొకటే కోరుకోవాలి. చనిపోయేటప్పుడు ఆ శివుని దర్శనం కావాలి స్వామి అని కోరుకోవాలి. అంతే, అంతకుమించి ఏముంటుందండి. చనిపోయేది కూడా
ఏ ఏ నొప్పి తగలకుండా మనం కోరుకునేది కూడా అదే కదా. అలా నడుస్తూ కూడా వెళ్ళి చనిపోతూ ఉండొచ్చు. అలాంటివి కోరుకోవాలి. కోట్లు ఇవన్నీ మనతో రావండి. ఎన్ని కోరుకున్నా కూడా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకోవాలి. ఫస్ట్ ఆయనకు ముందు శివునికి కృతజ్ఞత చెప్పుకోవాలి. తర్వాత ఏమైనా కోరాల్సింది. ఈ టైంలో బయలుదేరితేనే మనము 6-6:30 చేరుతామేమో అనుకుంటున్నాను. మళ్ళీ కాళ్ళు కాలిపోతాయి కదండి, కింద చెప్పులు కూడా లేకుండా నడుస్తూ ఉంటారు కదా. అందుకని ఎల్లుండి బయలుదేరితే 9 గంటలకి ప్రయాణము. శ్రీకాళహస్తిలో వచ్చేసి అదొక జర్నీ. శివయ్య దర్శనం మళ్ళీ ఆగలేదండి. నేను 1 గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరేసాను కాబట్టి ఆ మధ్యలో ఇలా బ్యాగ్ పోవటం ఇవన్నీ జరిగాయి. శివుడు పరీక్ష పెట్టాడు, వెళ్తుందా లేదా అనేసి. పర్వాలేదండి, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి చాలు. ఆయన దగ్గరికి హ్యాపీగా సంతోషంగా ఉంది. చల్లగా ఉందండి, చూడండి చాలా బాగుంది. అసలు ఏం భయమే లేదు. ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే వెళ్తున్నాను దర్శనానికి. 8 కిలోమీటర్లు వచ్చేసానండి. ఇంకా టీ తాగుదాం అనేసి కొంచెం ఓపికైనా వస్తుంది కదా. ఈ టీ షాప్ ఏమో ఓపెన్ ఉంది ఇక్కడ. అన్నీ లైన్గా ఉన్నాయి రోడ్డు అంతా. 8 కిలోమీటర్లు ఇంకా అయిపోవచ్చిందండి. ఇక్కడ మిషన్స్ కూడా ఉన్నాయండి. టైం ఎంత అయింది నాన్న ఇప్పుడు? 4 అయిపోయింది. కాళ్ళు నొప్పులు వస్తున్నాయని అందరూ మసాజ్ మిషన్స్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ నాకు ఈ అబ్బాయి పరిచయం అయ్యారు. ఏం పేరు నీ పేరు? చెరి. నీ పేరు? సందీప్. వీళ్ళే ఇప్పుడు నాకు తోడు. ఇంకా ఇది వాయులింగం అండి. Please subscribe to Maas Maharani Krishnaveni channel. జనాలు స్టార్ట్ అయిపోయారు. పిల్లలంతా మళ్ళీ కూర్చున్నారండి పాపం, కూల్ డ్రింక్స్ అన్ని తాగుతూ. శివుడు నాకు నలుగురిని పంపించాడు పక్కన. ప్రథమ భక్తుడు కూడా ఉన్నాడు. మంచి డైలాగ్ చెప్పండి. ఒకరు శివుడు, ఒకరు నంది, ఒకరు కాలభైరవుడు, ఒకరు అగ్నిహోత్రుడు. మంచి డైలాగ్ వదండి మాకు. ఎక్కడ కనుక్కున్నారు? వాళ్ళు అసలు ఇక్కడ కనుక్కోవడం కాదు, ఈ ప్లేస్ లో పెట్టారు అండి. కరెక్ట్ గా పెట్టుకొని తెలివిగా. అది ఎంత ఇది? 20 రూపీస్ 5 minutes. 20 రూపీస్ అంటండి. బాగుంది. మళ్ళీ ఇంకా ఒక 7 కిలోమీటర్లు మంచిగా, ఇంకో 6 కిలోమీటర్లు నడవడానికి ఓపిక అయితే వస్తుంది. కిలోమీటర్లకి అయితే ఓపిక ఉంది. అందులో ఇక్కడ ఈ ప్లేస్ లో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. కరెక్ట్ తెలివిగా ఆలోచించి వచ్చే వాళ్ళందరూ ఎవరు మిస్ చేసుకోకుండా ఉండడానికి పెట్టారు. 20 రూపీస్ పెట్టారు తక్కువే. అది ఎంత పెట్టినా తెచ్చుకోవచ్చు. నా మూవీ రిలీజ్ ఉంది, పరాక్రమం చూడండి. నీకు తెలుసా డైరెక్టర్ బండి? హాయ్ మాస్ రాణి, మీ కృష్ణవేణి. నేను ఒక్కదాన్నే అయిపోయినానని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాను. పర్వాలేదు, అయినా భయం లేకుండానే నేను వస్తూ ఉన్నాను. ఇదో వీళ్ళు నలుగురు పరిచయం అయ్యారు. అక్కడ ఒక అతను వీడియో తీస్తున్నాడు. వీళ్ళే ఇప్పుడు నాకు సేఫ్ మంచిగా దర్శనానికి అంతా. నువ్వు కూడా వచ్చి కనిపించు. తీసుకున్నాయి ఇటు వస్తే నేను వస్తాను ఈ ప్లేస్ లోకి. మేము రావాలి మంచిగా వీడియోలో, నువ్వు ఒక్కడే కాదు. హాయ్ అజుడు. వాక్ విత్ మాస్ రాణి కృష్ణవేణి అక్క. వీళ్ళందరినీ పంపించేశాడు శివుడు. జస్ట్ ఇన్ 1 సెకండ్. ఈయన శివభక్తుడు, ప్రథమ భక్తుడు. ఇప్పటి వరకు ఒక్కదాన్ని నడుచుకుంటూ వచ్చిన 8 కిలోమీటర్లు. ఇప్పుడు వీళ్ళు నలుగురితో నేను మిగతా 7 ఈ కిలోమీటర్లు. నలుగురిని మీకు ఆ శివుడే పంపించాడు. ఓకే, అయిపోయింది. 1 కిలోమీటర్ ఏమో ఉంటుందండి. ఆటో ఎక్కేసి వస్తున్నాం అనుకుంటున్నా. రెస్ట్ తీసుకోవడానికి ఊరికే 2 minutes కూర్చున్నామండి. మళ్ళీ నడకే 1 కిలోమీటర్ ఏమో ఉన్నట్టుంది.
దర్శనం ఇంత దూరం వచ్చి ఆటో ఎక్కుతామా మళ్ళా మీరు అలా అనుకుంటారని మళ్ళీ నేను వీడియో తీయాల్సి వస్తుంది. ఇది మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గంలో నుంచి వస్తే పాపాలన్నీ పోతాయి అనేసి మొత్తం అందరం దాంట్లో నుంచి దిగి వస్తున్నాము. మొత్తం లైన్ పెట్టున్నాము. క్రాస్ బాడీ అక్క ఈజీ నాకంటే దొడ్డు వచ్చేస్తా. ఎక్కడోళ్ళు అక్కడ ఆటోలో స్థిరపడిపోయారండి. నాతో కూడా అయిపోయింది మొక్కని. వచ్చేసి నిమ్మకాయ సోడా తీసుకున్నాను, లెమన్ సోడా తీసేసుకున్నాను. పర్వాలేదండి, ఇంకొక 3 కిలోమీటర్లు 4 ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. గంటకంతా వెళ్ళిపోతామండి దర్శనానికి. ఇది లాస్ట్ లింగం అండి, ఈశాన్య లింగం అంట. వచ్చేసినామండి గుళ్ళోకి. దర్శనం అయిపోయింది. గిరి ప్రదర్శన అయిపోయిందండి. గుళ్ళోకి వచ్చేసినాము. ఎట్లా దర్శనం? అన్న టైం జనాలు. ఇది 50 రూపాయలు అనుకోండి. ఇది ఫ్రీ దర్శనం. 50 రూపాయల టికెట్ అయితే 1 అవర్ అంటండి దర్శనము. ఉచిత దర్శనం అయితే 2 గంటలు పడుతుందంట. నేనైతే 50 రూపాయలకి ఇచ్చేసి ఆల్రెడీ కాళ్ళు బాగా అయిపోయినాయి. రక్త ప్రసరణ బాగా జరిగింది. అనుగ్రహం శివానుగ్రహం అంతే. 50 రూపాయల టికెట్ అంతా పిల్లలంతా వచ్చారు కదా, పరిచయం అయ్యారు కదా, వీళ్ళంతా కలిసి అందరం కలిసి వెళ్తున్నాము. చూడండి పాపం ఎట్లా అయిపోయారు. ఫోటోలు దిగుతున్నారు వచ్చేసిన సంతోషంలో. ఏమైంది? తగ్గినాయా నొప్పులు? అమ్మో ఏమైంది? సాక్స్లు వేసినావు. టికెట్ అంటండి ఇక్కడ ఇస్తున్నారంట లోపల ఎక్కడో 50 రూపీస్ది. వెళ్ళి టికెట్ తీసుకుంటాను. అది కూడా 1 అవర్ పడుతుందంట. లోపలంతా ఇట్లా ఉందండి. అబ్బా వాటరు. అరుణాచలం గుడి అండి. ఇంకా టికెట్ ఎక్కడ ఇస్తారో అయితే ఇంకా తెలియదు, వెళ్తూనే ఉన్నాము. గోపురం అయితే సూపర్ అండి. అక్కడ ఏదో కోనేరు ఉన్నట్టుంది. క్యూలో ఉన్నాను కాబట్టి అవతలకి వెళ్ళలేదు. అది టికెట్ ఎక్కడో కూడా తెలియటంలో చాలా లాంగ్ ఉంది టికెట్ కూడా. ఇంకా వస్తూనే ఉన్నామండి. ఇంకా టికెట్ అయితే ఇక్కడేమో ఇస్తున్నట్టున్నారండి.
ఇది చూడండి, అరుణాచలానికి ఇట్లా ప్లాన్ చేసిన తర్వాతే గుడి కడతారనుకుంటా. అరుణాచలం కొండ అదేనండి. ఏం నాగి నేను తీసుకున్నాను చెక్ చేస్తాను. నువ్వు రావట్లేదా? వచ్చేస్తున్నామండి లోపలికి. టికెట్ తీసుకున్నాను. యాడ్ నుంచి వచ్చేసినావు? హోయ్, యాడ్ నుంచి వచ్చావు? వచ్చేసామండి. ఫాస్ట్గా ఇంకొక 10-15 నిమిషాలు అయిపోతుంది దర్శనము. ఏది మన గ్యాంగ్? ఏది హాయ్ చెప్పు. హాయ్, సబ్స్క్రైబ్ 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 గైస్. ఛానల్ పేరు చెప్పరా? మాస్రాణి కృష్ణవేణి. ఏంది చెప్పురా. చెప్పాను, ఫీల్ అవుతుందా అక్క? మాస్రాణి మీ కృష్ణవేణి. మాస్ రాణి మీ ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇన్సేన్, ఇట్స్ ఇన్సేన్. ఇది కూడా మనం ఇంత కష్టపడ్డాం కాబట్టి ఉచిత దర్శనానికి అయితే ఫుల్ ఉన్నారండి. దర్శనం అయిపోయిందండి. కూర్చుని ఒక 5 మినిట్స్ బాగా కాలు ముక్కులు పెట్టేస్తున్నాయి. జనాలు స్టార్ట్ అయిపోయినారు. ఫుల్ ఉన్నారండి. లోపలైతే అమ్మవారి దర్శనం అయితే అక్కడ ఉంది. లోపల వరకు వెళ్ళాను కానీ దర్శనం అయితే చేసుకోలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అమ్మకి దర్శనం చేసుకుంటాను. ఇదండి అరుణాచల గిరి ప్రదర్శన. ఆల్రెడీ పొద్దున్న